హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా రాబోతున్నటువంటి హారర్ కామెడీ రొమాంటిక్ మూవీ ద రాజాసాబ్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఏంటంటే 2023 డిసెంబర్లో ఒక పోస్టర్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్టర్లో ఏంటంటే ప్రభాస్ని మనం చూసాక కాస్త వియర్డ్గా అనిపించింది అనమాట, ఎక్స్ప్రెషన్స్ చూసాక. మరి నిన్న రిలీజ్ అయినటువంటి ఈ గ్లిమ్స్ వీడియో అనేది చూసిన తర్వాత పూర్తిగా ఒపీనియన్ మారిపోయింది. సో ఇప్పటి వరకు ఏంటంటే మారుతి అనేటటువంటి వ్యక్తి ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ హారర్ అండ్ కామెడీ టైప్ ఆఫ్ మూవీస్ తీస్తారు. ఇప్పటికే తీసిన ప్రేమ కథా చిత్రం కానీ మహానుభావుడు కానీ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రతిరోజు పండుగ. సో ఈ సినిమాలన్నింటిలో కూడా కామన్గా ఉన్నటువంటిది ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ బాండింగ్ అనమాట. సో ఈసారి ప్రభాస్ ఏంటంటే ఒక హర్రర్ కామెడీని తీయబోతున్నాడు. సో అందువల్ల ఏంటంటే గ్లిమ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్తో మనం ఏమనుకున్నామంటే గ్లిమ్స్ అనేవి అసలు వేరే లెవెల్ అంటే హర్రర్ వైబ్ ఏమైనా చూపిస్తారు అనుకున్నాం. బట్ వింటేజ్ లుక్స్లో ప్రభాస్ అనేది సూపర్గా చూపించాడు అనమాట. స్టార్టింగ్ అసలు ఆ మిర్రర్ ఎఫెక్ట్లో చూసుకొని తనకు తనే దిష్టి తీసుకుంటే మొత్తం ఫ్లవర్స్ అసలు చూడడానికే చాలా క్యూట్ అండ్ వింటేజ్ లుక్లో ప్రభాస్ అనే ఒక వేరే లెవెల్లో అనిపించాడు అనమాట. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ సినిమా రిలీజ్ డేట్కి సంబంధించినటువంటి కొన్ని వార్తలు ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఈ సినిమాని ఏంటంటే April 10th 2025లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే సంక్రాంతి రిలీజ్ చేస్తాం అన్నారు కానీ బట్ కొన్ని కారణాల వల్ల ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ప్రెజెంట్ అయితే జస్ట్ 40% మాత్రమే షూటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ ఆగస్ట్ నుంచి మిగతా షూటింగ్ కంప్లీట్ చేసే ప్లాన్లు అయితే ఉన్నారు. బట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఏంటంటే April 10th 2025 మూవీని రిలీజ్ చేస్తాం అని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే టైంలో సో హనుమాన్ ఫేమ్ హీరో అయినటువంటి తేజ సజ్జా యొక్క మిరాయ్ సినిమా కూడాను April 18th 2025 రిలీజ్ కాబోతోంది. దీంట్లో ఏముంది, రెండు పాన్ ఇండియన్ మూవీసే కదా అని మీరు అనుకుంటుండొచ్చు. బట్ రైజ్ అయినటువంటి పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం ఎప్పుడైతే హనుమాన్ సినిమా రిలీజ్ చేస్తా అన్నారో ఆ టైంలో కూడాను మనకి ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి ఆదిపురుష్ సినిమా గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే రామాయణం అనేటువంటి ఆదిపురుష్ పక్క అండ్ అలానే తేజ సజ్జా కొత్త హీరో కదా. సో విఎఫ్ఎక్స్ లెవెల్లో కూడా చాలా బాగుంది అనేటువంటి వర్షన్లో. సో ఎక్కువ అమౌంట్ పెట్టిన గ్రాఫిక్స్తో పోలిస్తే హనుమాన్ చాలా బాగుందని ఆ టైంలో ప్రభాస్ కన్నా కూడాను తేజ సజ్జా మూవీని కాస్త హైప్ దొరికింది. బట్ ప్రెజెంట్ ఏంటంటే సేమ్ కాంబో అంటే ఆ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత హనుమాన్ తీసుకొచ్చి జనవరిలో రిలీజ్ చేశారు. అది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అండ్ అనుకున్న టైంలో రిలీజ్ చేసినటువంటి ఆదిపురుష్ మాత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది అనమాట. సో మళ్ళీ ప్రెజెంట్ ఆ ఇద్దరి మధ్య కాంబోలో మొన్నైతే సెట్ అవ్వలేదు. సో ఈసారి మళ్ళీ అదే కాంబోలో 2025 ఇద్దరు పాన్ ఇండియా సినిమాలతో మన ముందరికి రాబోతున్నారు అనమాట. సేమ్ డే రిలీజ్ కాకపోయినప్పటికీ కూడాను ఎట్ ఏ టైం కదా, అంటే సేమ్ మంత్ ఒక 1 week 8 days గ్యాప్లో సో సినిమా అనేది రిలీజ్ అవుతోంది కదా. సో అందువల్ల ఏంటంటే లాస్ట్ టైం మిస్ అయినటువంటి హిట్ అంటే తేజ సజ్జా సినిమాని సూపర్ హిట్ కదా. సో ఈసారి కూడాను రాజా సాబ్ కంటే తేజ సజ్జా నటిస్తున్నటువంటి మిరాయ్ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటే. ఎందుకంటే మిరాయ్ సినిమా ఏంటంటే కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వస్తుంది. ది రాజా సాబ్ ఏంటంటే మారుతి డైరెక్షన్లో వస్తుంది. సో కార్తీక్ ఘట్టమనేని ఇప్పటి వరకు చాలా తక్కువ సినిమాస్ తీస్తారు. సూర్య వర్సెస్ సూర్య అండ్ రీసెంట్గా వచ్చినటువంటి ఈగల్ సినిమాస్ మాత్రమే తీస్తారనమాట. సో ఈ మిరాయ్ సినిమా మీద ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయంటే ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ అండ్ అంతేకాకుండా తేజ సజ్జా యొక్క యాక్షన్ అండ్ ఇందులో హైలైట్గా నిలిచినటువంటి మంచు మనోజ్ యొక్క లుక్స్ అనమాట. సో అందువల్ల ఏంటంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. సో అది కూడా ఏంటంటే ఒక కాపాడేటటువంటి ఒక యోధుల్లా చూపించారు మనకి మిరాయ్ సినిమాలో తేజ సజ్జాని. సో అందువల్ల పాన్ ఇండియన్ సినిమాగా వివిధ భాషల్లో నాట్ ఓన్లీ మామూలుగా పాన్ ఇండియన్ మందార ఏంటంటే ఒక 5 languagesలో మాత్రమే ఉండేది. ఇది కేవలం ఇది బెంగాలీ మరాఠీ భాషలో కూడాను డబ్ అవుతున్నటువంటి సినిమా తేజ సజ్జా యొక్క మిరాయి. సో అందువల్ల ఏంటంటే మిరాయి సినిమా ఇంకా చాలా బాగుండొచ్చు. ఎందుకంటే చూసినటువంటి ట్రైలర్లో కూడాను మనకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట మిరాయి. అండ్ ఈ రాజాసాబ్ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు కాబట్టి సో చూసినంత కొద్దిసేపు మాత్రం చాలా మంచిగా అయితే అనిపించింది. మరి ఇంకేమైనా అంటే ఇంకా ట్రైలర్ అనేది రావాలి కాబట్టి ఇంకా ట్రైలర్ అయినా రిలీజ్ అయితే ఇది మిరాయికి పోటీ ఇవ్వగలదా లేదా అనేటటువంటి డౌట్లు అయితే ఉన్నారనమాట. సో మొత్తానికి 2023లో మిస్ అయినటువంటి పోటీ కాంబో ఈ 2025లో పడబోతోందా? సో ఇద్దరిలో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నప్పుడు చాలామంది కూడా ఈసారి కూడా ఎందుకో తేజ సజ్జాకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే కల్కి 2898 AD సినిమాతో పూర్తిగా వరల్డ్ వైడ్గా వేరే ఒక లెవెల్ ఆఫ్ సినిమాని తెలుగు సినిమాని ఒక దగ్గర నిలబెట్టాడు అనమాట నాగేశ్వరి డైరెక్షన్లో. సరే మరి ఇదేంటంటే కామెడీ హర్రర్ కదా. సో ఇది ఒక నార్మల్ మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగానే ఉండబోతుంది కానీ పాన్ ఇండియన్ లెవెల్లో సినిమా అయి ఉండకపోవచ్చు. బట్ తేజ సజ్జా నటిస్తున్నటువంటి మిరాయ్ వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు. సో ప్రెజెంట్ ఏంటంటే ప్రభాస్ అని చేసినటువంటి ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ లెవెల్లో హిట్ అవుతుంది. సో మరి ఎవరి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో మనకు తెలియదు కాబట్టి దానికోసం కాస్త మనం April వరకు వెయిట్ చేస్తే 2025 దాకా. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి కాంబో అనేది ఎలా ఉండబోతుంది, ఇద్దరిలో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా
బాగున్నాయి. ప్రభాస్ తనకి హిట్లు ఉన్నాయి నిజమే, బట్ అక్కడ ఉన్నది కూడా తేజ సజ్జా, ఏమాత్రం తక్కువ కాదు. హనుమాన్ సినిమాతో తేజ సజ్జా ప్రూవ్ చేసుకున్నాడు. సో యాక్షన్ పక్కన పెట్టి విఎఫ్ఎక్స్ బాగుంది, బట్ నాట్ ఓన్లీ ఏమంటారు విఎఫ్ఎక్స్ అక్కడతో ఆగలేదు, మళ్ళీ మిరాయి సినిమాలో కూడా సేమ్ విఎఫ్ఎక్స్ వాడారు. అండ్ మనం చూసినటువంటి సీన్లో కూడా తేజ సజ్జా బాగానే నటించాడు. ఇంకా హైలైట్గా నాకైతే మంచు మనోజ్ యొక్క లుక్స్ ఇంకా మైండ్లోంచి పోలేదన్నమాట. సో అటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ సినిమాలో. మరి ఇటువంటి నార్మల్గా మన తెలుగు వాళ్ళకి నచ్చినటువంటి సినిమా, పాన్ ఇండియన్ లెవెల్లో తీస్తున్నటువంటి సినిమాలు రెండు పాన్ ఇండియన్ అయినప్పటికీ ఎందుకో మారుతి సినిమా మన వాళ్ళకి నచ్చే విధంగా ఉందనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ప్రకారం మిరాయా లేదా మన రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి రాజాసాబ, ఈ రెండు సినిమాల్లో ఏది వెయిట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మూవీ లవర్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు. సో ప్రతి మూవీ అప్డేట్స్ లేదా ప్రతి సొసైటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలా అయితే తెలుసుకోవడానికి వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.